హాయ్ గైస్, ఇట్స్ యువర్ వెంకట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ట్రైనింగ్ ఫండమెంటల్స్ అండ్ ఫౌండేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. మీరు వెయిట్ లాస్ చేద్దాం అనుకున్నా, లేదు ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకున్నా, బాడీని హెల్దీగా మెయింటైన్ చేద్దాం అనుకున్నా, మజిల్ని బిల్డ్ చేద్దాం అనుకున్నా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకున్నా, ఈ ట్రైనింగ్ ఫౌండేషన్ అండ్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఒక బిగినర్ జిమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యేది ఆ ఎక్విప్మెంట్ చూసి, ఆ అట్మాస్ఫియర్ చూసి. ఎందుకంటే ఆ వెయిట్స్ చూడగానే ఏ వెయిట్తో స్టార్ట్ చేయాలో ఫస్ట్ అతనికి తెలియదు. ఈ సిరీస్ అసలు చేయడానికి రీజన్ ఏంటంటే మీరే. నాకు చాలామంది కామెంట్స్లో వచ్చేది, ఎక్సర్సైజ్ ఎలా స్టార్ట్ చేయాలి, వెయిట్ లాస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ డైట్ చేయాలి, న్యూట్రిషన్ ప్లాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, నేను చేసే ఎక్సర్సైజ్కి రెస్ట్ డేస్ ఒకరోజు తీసుకోవాలా, వీక్లీ 2 days తీసుకోవాలా, ఇలా చాలామంది క్వశ్చన్స్. 6 pack చేద్దాం అనుకుంటున్నాను, వీక్లో ఎన్ని రోజులు వర్కౌట్ చేయాలి, వీక్లో ఎన్ని రోజులు యాప్స్ని మనం టార్గెట్ పెట్టాలి, ఇలా ఐఎమ్ గెట్టింగ్ సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ ద యూట్యూబ్. సో మీకోసం ఈ ట్రైనింగ్ ఫండమెంటల్ సిరీస్ చేయబోతున్నా. ఇది నాకు తెలిసి తెలుగులో ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. సో ఈ సిరీస్లో ఫస్ట్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే బేసిక్ ఫౌండేషన్. ఒక బిగినర్ జిమ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ వెయిట్స్ చూసి, ఆ ఎక్విప్మెంట్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. పెద్ద పెద్ద వెయిట్స్ ఉన్నా, ఎక్కువ ఎక్విప్మెంట్ ఉన్నా మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మీ మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టోటల్ 6 points. ద ఫస్ట్ వన్ సేఫ్టీ, ద సెకండ్ వన్ ప్రాపర్ వెయిట్స్, ద థర్డ్ వన్ రికవరీ, ఫోర్త్ వన్ రెస్ట్ డే, ద ఫిఫ్త్ వన్ స్లీప్ అండ్ న్యూట్రిషన్, సిక్స్త్ వన్ గుడ్ ఫామ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? సేఫ్టీ. సేఫ్టీ అంటే ఏంటి? అంటే మన జిమ్లోకి ఎంటర్ అవ్వగానే ఏదైనా మన మీద పడిపోద్ది అనుకోవడం అది సేఫ్టీయా? అది కాదు. సేఫ్టీ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే, మీరు ఏ వెయిట్ లిఫ్ట్ చేసినా సరే, ఏ ఇంటెన్సిటీ చేసేటప్పుడైనా ఫస్ట్ మీరు ఒక బిగినర్గానే మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? లైట్ వెయిట్స్తో చేయడం, లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్తో చేయడం. ఎందుకంటే మన టార్గెట్ ఈరోజు వర్కౌట్ చేయడం కాదు, రేపటి నుంచి కంటిన్యూగా చేయడం. లైఫ్ టైం చేసే ఈవెంట్ ఏదైనా మన లైఫ్లో ఉందంటే అది ఫిట్నెస్ ఒకటే. కాబట్టి ఈరోజు మన వర్కౌట్ కంప్లీట్ అవ్వడం కాదు, డైలీ వర్కౌట్ చేయాలంటే ఫస్ట్ మనకి సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. లైట్ వెయిట్స్తో స్టార్ట్ చేయడం, లేదంటే లో ఇంటెన్సిటీతో స్టార్ట్ చేయడం అనేది ఏ గుడ్ పాయింట్. మీ పక్కన అడ్వాన్స్డ్ లిఫ్టర్స్ వెయిట్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద వెయిట్స్తో వెయిట్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. అది చూసి ఎగ్జాక్ట్గా మనం కూడా అదే వెయిట్స్తో లిఫ్ట్ చేద్దాం అనుకోవడం, లేదంటే ఆ వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు. ఎందుకంటే అలా చేస్తే మీకు ఆ వెయిట్ పైన ఫస్ట్ కంట్రోల్ ఉండదు. అది లిఫ్ట్ చేసేటప్పుడు బాగానే లిఫ్ట్ చేయగలరు, కానీ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ కాన్సెంట్రిక్ మోడ్, ఎసెంట్రిక్ మోడ్లో ఎప్పుడైతే వెయిట్ని మనం పుష్ చేస్తామో, ఎక్స్ప్లోడెడ్ ప్రెస్ చేయలేక మన మీద వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, మన పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఎక్కువగా ఇంజురీస్ జరగడానికి కారణం అదే. అడ్వాన్స్డ్ లిఫ్టర్స్ ఎందుకు అలా చేస్తున్నారు వర్కౌట్? వాళ్ళు ఒక 10 రోజుల్లో, నెల రోజుల్లో బిల్డ్ అయిన మజిల్ కాదు. ఆ ఫామ్ అనేది ఇప్పటికిప్పుడు వచ్చిన ఫామ్ కాదు, కన్సిస్టెన్సీ ద్వారా వచ్చిన ఫామ్. కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయడం వల్ల, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల వాళ్ళ స్ట్రెంగ్త్, మజిల్ హార్డ్నెస్, మజిల్ స్ట్రెంగ్త్ అనేది స్లోగా పెరగడం వల్ల వాళ్ళకి ఎబిలిటీ వచ్చింది. ఆ మజిల్కి అంత ఎబిలిటీ, అంత ఎఫిషియన్సీ రావడానికి కారణం కన్సిస్టెన్స్ ట్రైనింగ్. మీరు కూడా కన్సిస్టెంట్గా ఉండాలి అంటే ఈరోజు ఎక్సర్సైజ్ చేయడం కాదు, రోజు చేయడం. అదొక్కటి మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకటి సేఫ్టీ అంటే, మీరు వెయిట్ ట్రైనింగ్లో ఉంటే, మీరు వెయిట్ ట్రైనింగ్ చేద్దాం అనుకుంటే, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ మజిల్ బిల్డింగ్, మీకు వెస్ట్ సపోర్టర్ అంటే ఒక బెల్ట్, ప్రాపర్ గ్లౌస్ అండ్ వెయిట్ ట్రైనింగ్ షూస్, లేదు మీరు వెయిట్ లాస్ స్కెడ్యూల్లో కానీ ఫ్యాట్ లాస్ స్కెడ్యూల్లో కానీ ఉంటే కనుక మంచి రన్నింగ్ షూ, మంచి కుషన్ ఉన్న షూ అనేది కంపల్సరీ ఉండాలి. దీంతో పాటుగా మీ పర్సనల్ వాటర్ బాటిల్ ఒకటి, నాప్కిన్ ఒకటి, ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాలి. ఇది ఫస్ట్ సేఫ్టీ మెజర్స్లో ఫస్ట్ పాయింట్.
సెకండ్ పాయింట్ ఏంటి? గుడ్ ఫామ్. మీరు అసలు సేఫ్టీగా ఎక్సర్సైజ్ చేశారంటేనే బేసికల్గా గుడ్ ఫామ్తో ఎక్సర్సైజ్ చేయడం. మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు గుడ్ ఫామ్ని మెయింటైన్ చేయగలిగితే, గుడ్ ఫామ్ని మెయింటైన్ చేయడం అనేది ఒక వండర్ఫుల్ టెక్నిక్. గుడ్ ఫామ్తో మెయింటైన్ చేయగలిగితే మీరు లైట్ వెయిట్స్తో చేసిన మజిల్ హైపోట్రోఫీ ఈజీగా అవుతుంది. ఎందుకంటే గుడ్ ఫామ్తో ఎప్పుడైతే మీరు చేశారో ఆ మజిల్ మీద కమాండ్, మజిల్ ఇన్సర్షన్ ఏంటి, ఆరిజిన్ ఏంటి, పీక్ కాంట్రాక్షన్ ఏంటి అనేది మీకు ప్రతి రిపిటేషన్లో మీ మైండ్ చెప్తూ ఉంటుంది. ఓకే, మజిల్ స్క్వీజ్ అయింది, మజిల్ స్ట్రెచ్ అయింది, సో ఇంకా ఇది నా యాక్టివ్ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ గుడ్ ఫామ్ అనేది ఫస్ట్ మీకు ఆ టెక్నిక్ రావాలి. ఈ గుడ్ ఫామ్ వచ్చిందనుకున్న ఆటోమేటిక్గా ఇంజూర్ని అవాయిడ్ చేసినట్టే. ద నెక్స్ట్ వన్, రెస్ట్ డేస్. రెస్ట్ డేస్ ఎన్ని రోజులు తీసుకోవాలి వీక్లో? చాలామంది వీక్లో నాకు బాగా ఎనర్జీ ఉందండి, నాకు అసలు టైమే లేదు, 1 మంత్లో నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి. కొంతమంది నాకు 2 మంత్స్ నేను అన్ని పనులు మానేసుకున్నాను, 2 మంత్స్ కేవలం ఫిట్నెస్కే నేను కేటాయించాను అంటారు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలే, లంచ్ చేయలే, ఈవినింగ్ డిన్నర్ చేయలే, రేపు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఈ 3 కలిపి బ్రేక్ఫాస్ట్తో కలిపి తినగలమా? అలాగే 2 మంత్స్ టైం ఉందని 6 మంత్స్నో 7 మంత్స్ స్కెడ్యూల్ని ఒక్కసారిగా 2 మంత్స్లో మనం చేసేద్దాం అనుకునేది కరెక్ట్ వే కాదు. కాబట్టి మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తే యూ నీడ్ టు టేక్ అట్లీస్ట్ 2 రెస్ట్ డేస్. మీరు మోడరేట్ వర్కౌట్, మీరు బిగినర్ కాబట్టి మోడరేట్గా చేస్తారు కాబట్టి 1 or 2 రెస్ట్ డేస్ అనేది కంపల్సరీ. రెస్ట్ డేస్ వల్ల మీ మజిల్ డ్యామేజ్ అయిన మజిల్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ మజిల్ అనేది రెస్ట్ని డిమాండ్ చేస్తుంది, రెస్ట్ని కోరుకుంటూ ఉంటుంది. ఆ మజిల్కి ఎప్పుడైతే మీరు రికవరీ ఇచ్చారో నెక్స్ట్ డే పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక స్ట్రెస్ఫుల్ పార్ట్. బేసిక్గా ఒక బిగినరు చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యే పార్ట్ అది. వన్స్ హ్యాబిట్యూట్ అయిన తర్వాత చాలా ఈజీగా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అప్పటి వరకు కొంచెం స్ట్రెస్ఫుల్ పార్ట్ కాబట్టి మీరు కాన్సన్ట్రేట్ ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెయిట్ లాస్ స్కెడ్యూల్లో ఉంటే సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది, లేదంటే కార్డియాక్ ఫ్యాటిక్ అవుతుంది. కార్డియాక్ సిస్టమ్ అనేది ఎగ్జాస్ట్ అవ్వడం వల్ల, డ్యామేజ్ అవ్వడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గుతుంది, మీ పెర్ఫార్మెన్స్ అనేది ఆఫ్టర్ 45 మినిట్స్కి ఆబ్వియస్లీ తగ్గుతుంది. ఇది నెక్స్ట్ డేకి రీఫ్రెష్ అయ్యి ఒక పాజిటివ్ వైబ్రేషన్తో, ఒక పాజిటివ్గా ఎనర్జెటిక్గా ఎక్సర్సైజ్ చేయాలంటే రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. రికవరీ డేస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదే వెయిట్ ట్రైనింగ్లో ఉన్నారనుకోండి, మజిల్ ఫ్యాటిక్ అవుద్ది, సో మజిల్ డ్యామేజ్ అవుద్ది. ఈ మజిల్ డ్యామేజ్ అవ్వడానికి ఈ మజిల్ రికవరీ ఎలా దొరుకుతుంది? విత్ రికవరీ డేస్తోనే దొరుకుతుంది. సో వీక్లీ 1 or 2 రెస్ట్ డేస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ప్రాపర్ వెయిట్స్. మీరు ఇక్కడ టెక్నిక్ ఏంటంటే వెయిట్స్ చూస్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg డంబుల్తో 20 రిపిటేషన్స్ చేశారనుకోండి, మజిల్ బిల్డ్ అవుతుందా? అవ్వదు కదా. అలా కాకుండా 20 kg డంబుల్తో 10 రిపిటేషన్స్ చేద్దాం అనుకుంటే 10 రిపిటేషన్స్ బిగినర్ మనం చేయగలమా? చేయలేరు. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ 1 రిపిటేషన్ మ్యాక్స్ 60 to 70% వచ్చేలాగా చూస్ చేసుకోవాలి ఫస్ట్. దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మీ టార్గెటెడ్ రిపిటేషన్స్ అంటే రిప్ రేంజ్ 8 రిపిటేషన్స్ ఆర్ 10 రిపిటేషన్స్ కంప్లీట్ అయ్యిందో అప్పుడు ఆ వెయిట్ పైన మనకి కంట్రోల్ ఉంటుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లెయిన్ బార్బుల్ చెస్ట్ ప్రెస్ చేసేటప్పుడు మన టార్గెట్ 10 రిపిటేషన్స్ అయితే మనం ప్రాపర్గా చూస్ చేసుకోకపోతే, వెయిట్ ఎక్కువగా లోడ్ చేస్తే 8 రిపిటేషన్స్ టార్గెట్ 10 రిపిటేషన్స్ టార్గెట్ అయితే 5కో 6కో ఫెయిల్ అయిపోతుంది. సో దాన్ని లిఫ్ట్ చేసి రీప్లేస్ చేసే అంత స్ట్రెంగ్త్ కూడా ఉండదు, ఎందుకంటే అప్పటికే మజిల్ ఫ్యాటిక్ అయిపోయి ఉంటుంది కాబట్టి, మజిల్ ఎగ్జాస్ట్ అయి ఉంటుంది. సో ఈ మజిల్ ఫ్యాటిక్ అనేది అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు గుడ్ ఫామ్ అండ్ మీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే మీరు ఎంతవరకు చేయగలరు, ఆ లిమిట్ ఫ్యాక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చి రికవరీ. మీరు జిమ్లో ఎంత కష్టపడినా సరే రికవరీ లేకపోతే ఓవరాల్గా రోజు మొత్తం కూలి పని చేసినట్టు అయిపోతుంది. మీ మజిల్ పెరగదు, అలాగే మీరు వెయిట్ లాస్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెయిట్ లాస్ స్కెడ్యూల్లో ఉంటే ప్రాపర్ 6 hours 7 hours స్లీప్ లేకపోతే హార్మోనల్ చేంజెస్ ఎలా జరుగుతాయో అలాగే వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా మజిల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి, మజిల్ ఫైబర్ టిష్యూస్ అనేది డ్యామేజ్ అవుతాయి. సో ఈ టిష్యూస్ డ్యామేజ్ అయిన టిష్యూస్ మళ్ళీ రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి? స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రికవరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఓన్లీ మజిల్స్ ఒకటే కాదు కదా డ్యామేజ్ అయ్యేది, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కూడా ఎగ్జాస్ట్ అవుతుంది, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది. దీనికి కూడా రికవరీ రావాలంటే మన ఆర్గాన్స్ అలాగే మన హార్మోన్స్ అన్నీ మళ్ళీ రీసైకిల్ మోడ్లోకి రావాలన్నా, రీసైకిల్ స్టేజ్లోకి రావాలన్నా బాడీకి రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్.
రెగ్యులర్గా కన్సిస్టెంట్ ట్రైనింగ్ చేస్తేనే మీరు అనుకున్న టార్గెట్ని లేదా స్ట్రాంగెస్ట్ మజిల్స్ని అచీవ్ చేయగలరు. మీరు అనుకున్న ట్రాన్స్ఫర్మేషన్ చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. దీంతో పాటుగా స్లీప్ అండ్ న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం స్లీప్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో న్యూట్రిషన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలామంది ఏం చేస్తారంటే వీక్లో 5 వర్కింగ్ డేస్ పెట్టుకొని 2 హాఫ్ డేస్ అని పెట్టుకుంటారు. ఈ 2 హాఫ్ డేస్లో ఏదైనా చేస్తారు వాళ్ళు. అంటే ఈ 5 డేస్ మాత్రం రెగ్యులర్గా మార్నింగ్ 6కి లెగడం, ఎక్సర్సైజ్ చేయడం, ఎక్సర్సైజ్ అయిన తర్వాత పోస్ట్ వర్కౌట్ మీల్ ఏంటో తీసుకోవడం, ఇవన్నీ బాగానే చేస్తారు. ఈ 2 డేస్ మాత్రం డైట్ చేయరు, లేట్గా లెగడం, లేదంటే నైట్ అంతా పడుకోకుండా ఉండడం. అంతేకాకుండా ఆ మీల్ అనేది ప్రాపర్గా న్యూట్రిషన్ ప్లాన్ అనేది ఈ 2 డేస్ ఫాలో అవ్వరు. సో అది మీకు ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ స్లీప్ అవుతుంది. స్లీప్ అండ్ న్యూట్రిషన్ ఎప్పుడు ఉండాలి? వీక్ అంతా ఉండాలి. అంటే చీట్ మీల్ చేయకూడదా? చేస్తారు, చేయమని చెప్తారు కదా అందరూ. అందుకు కొంతమంది కాప్ సైక్లింగ్ చేయమంటారు కదా అంటారు మీరు. దానికి కూడా కాప్ సైక్లింగ్ అంటే ఏంటి, రివర్స్ డైట్ అంటే ఏంటి, చీట్ మీల్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం స్లీప్ అండ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు నాన్ వర్కింగ్ డేస్లో కూడా టైం టు టైం మీల్ తీసుకోవడం వల్ల మజిల్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది, గ్లైకోజన్ లెవెల్స్ అనేది బ్యాలెన్స్ అవుతాయి, ద నెక్స్ట్ డే వర్కౌట్ పెర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దీంతో పాటుగా స్లీప్ అట్లీస్ట్ 6 to 8 అవర్స్, 6 to 7 అవర్స్ ఆర్ 8 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి. న్యూట్రిషన్ పార్ట్ అండ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. ఏ జెండర్కైనా సరే, ఏ టార్గెట్ని అచీవ్ చేయాలన్నా సరే, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, వెయిట్ లాస్ అవ్వచ్చు, ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, ఎవరికైనా సరే న్యూట్రిషన్ని డిజైన్ చేసుకోవడం, క్యాలరీస్ని మానిటర్ చేసుకోవడం. సో ఎన్ని క్యాలరీస్ని మనం తీసుకోవాలి, అదే మనం వెయిట్ లాస్లో ఉంటే క్యాలరీస్ని ఎలా డెఫిషియేట్ చేసుకోవాలి, మజిల్ బిల్డింగ్లో ఉంటే క్యాలరీస్ని ఎలా సర్ప్లస్ చేయాలి, ఏ ఫుడ్స్ని మనం యాడ్ చేయాలి, సో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎన్ని కాప్స్ తీసుకోవాలి, వర్కౌట్ ప్రోగ్రామ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎన్ని మజిల్స్ని మనం డైలీ ఇన్వాల్వ్ చేయాలి, అలాగే ఫ్యాట్ లాస్లో ఎలాంటి మూమెంట్స్ మనం చేయాలి అనేది ఈ సిరీస్లో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను చెప్పబోతున్నాను గైస్. సో ఈ సిరీస్లో మనం ఎక్కువగా మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే బిగినర్స్ వర్కౌట్ అండ్ డైట్ అండ్ ఇంటర్మీడియట్ వర్కౌట్ అండ్ డైట్ ప్లాన్స్. సో దీనికోసం కమింగ్ వీడియోస్లో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చే వరకు కూడా స్టే ట్యూన్డ్.